మన అతిశయం. మనం ఆయన కృపను బట్టి అతిశయపడుతూ ఉండాలన్నమాట. శ్రమల వలనే, శ్రమలు వస్తేనే మనకు సాక్ష్యాలు వస్తాయి కదా, అవునా? కాబట్టి రెండు చేతులు పైకెత్తి ఒకసారి బిగ్గరగా స్తోత్రాలు చెప్పు, దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నేను పొగడిన చాలు నా గుండె గుడి పాడుకొని దేవుని ఆరాధిద్దాం. స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. చెప్పకూడదు, దేవుని ఆరాధిద్దాం. నిజమేనయ్యా, నా బ్రతుకు దినములన్నీ నిన్ను స్తుతిస్తే చాలు, నిన్ను పొగడిన చాలు. ఏమి ఉన్నా ఏమి లేకున్నా నీలో ఎదిగి ఫలించే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. వాడుతూ దేవుని ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కప్పులు కొడుతూ ఆరాధిద్దాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు. చెప్తామా? మళ్ళీ చెప్తాం. నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో, నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో. ఉన్నది